అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. సో బడ్జెట్ అనగానే యాక్చువల్లీ అది అర్థం కాకపోయినా టీవీల ముందు కూర్చొని దానికి ఎంత కేటాయించారు, దీనికి ఎంత కేటాయించారు అనే లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు చూసి కొంతమంది అయితే నోట్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేసి ఏదో వాళ్ళ ఇంటికి ఏదో మూటలు వచ్చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. సో ఈ బడ్జెట్ మీద దయచేసి నేనైతే వీడియోస్ ఏమీ చేయను. బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద ఎంత ఇచ్చారు, అంత ఇచ్చారు, సాగునీటి రంగానికి ఎంత, విద్యా రంగానికి ఎంత, వైద్య రంగానికి ఎంత, ఈ కాకి లెక్కలు ఇవేమి మన ఛానల్లో అయితే వీడియో రాదు. దాని మీద డిబేట్ రాదు. అసలు దాని గురించి చెత్త టాపిక్. ఆ టాపిక్ గురించి డిస్కషనే అనవసరం. సిస్టమేటిక్ చెత్త, అది సిస్టమేటిక్ స్క్రాప్ అని అందుకే అన్నా. అంటే వ్యవస్థలో కూరుకుపోయిన ఒక చెత్త మెటీరియల్ ఈ బడ్జెట్ అనేది. చాలా పెద్ద పదం అని మీకు అనిపించవచ్చు. అదేంటన్నా అంత మాట అన్నావు అని మీకు అనిపించవచ్చు. ఎందుకు బడ్జెట్లో వాస్తవాలు ఉంటాయా? అసలు బడ్జెట్లో వాస్తవాలు ఉంటాయా? బడ్జెట్లో ఎన్ని అబద్ధాలు ఉంటాయి తెలుసా? ఎన్ని ఊహాజనితాలు ఉంటాయి తెలుసా? అవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలి? నాట్ ఓన్లీ దిస్ బడ్జెట్, ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వస్తున్న బడ్జెట్ గురించి నేను చెప్పట్లా. ఓవరాల్గా గత టీడీపీ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అబద్ధాలు లెక్కలే, కాకి లెక్కలే, అంత డాబు డబ్బాలు. సో దాని గురించి మన ఛానల్లో అయితే వీడియోస్ ఉండవు. అదొక సిస్టమేటిక్ స్క్రాప్. మళ్ళీ చెప్తున్నా, 2,80,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇదిగో ఈ 2,80,000 కోట్లు ఎలా తీసుకొస్తారు? అంత ఖర్చు పెడతామని చెప్తారు. ఈ 2,80,000 కోట్లకి ఇదిగో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒక 2,20 2,30 పెట్టి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దానికోసమేమో ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు అంటే ఎస్టిమేషన్ చెప్తున్నా. అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ జరుగుతాయా? జరగవు. ఇదిగో పోలవరం ప్రాజెక్ట్ కోసం ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు అంటారు. నిజంగా అది ఖర్చు పెడతారా? పెట్టరు. సాగునీటి రంగానికి మొత్తం మీద ఇదిగో 25,000 కోట్లు 15,000 కోట్లు అని అంటారు. నిజంగా అంత ఖర్చు పెడతారా? పెట్టరు. గత ఏడాది ఎంత ఇచ్చారో ఈ సంవత్సరం అంత ఖర్చు పెట్టారా? పెట్టరు. వాళ్ళు రాసుకున్న పద్దు వాళ్ళే ఫాలో అవ్వనప్పుడు మనం ఎందుకు దాని గురించి వీడియోలు చేయడం? ఇప్పుడు మనం ఒక పద్దు రాసుకుంటాం. మనకి నెల ఇదిగో 30,000 జీతం వస్తుంది. ఈ 30,000 జీతానికి ఇదిగో కరెంటు బిల్లు 2,000, ఇంటద్ది 7,000, ఇదిగో సరుకులు ఇంత అని మనం బడ్జెట్ రాసుకుంటాం. ఆ బడ్జెట్ ప్రకారం ఖర్చు పెడతాం. మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎంత ఇచ్చారు దాని ప్రకారం ఓకే, ఒక 10% 5% అటు ఇటు అవ్వచ్చు, కానీ మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి కదా. కానీ ఎక్కడుంది? గత ఏడాది సాగునీటి రంగానికి ఇచ్చిన దానిలో 40% కూడా ఈ సంవత్సరం ఇంకా ఖర్చు పెట్టాల. మరి ఎందుకు ఆ బడ్జెట్ గురించి చెప్పుకోవడం? మనం గత ఏడాది ఇదిగో మేము ఈ సంవత్సరం FRBM నిబంధనల ప్రకారం ఇంత మాత్రమే అప్పు చేస్తాము అని చెప్పారు. కానీ దానికి ఎప్పుడో మించిపోయారు. 66,000 కోట్లకు పైగా అప్పు చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో. మరి అది బడ్జెట్లో ఎక్కడున్నట్టు? సో ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో దాన్ని ఆ ప్రభుత్వమే, ఆ బడ్జెట్ చదువుతున్న మంత్రి గారే ఫాలో అవ్వట్లా. సో ఆయనే ఫాలో అవ్వనప్పుడు, ప్రభుత్వమే ఫాలో అవ్వనప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మనం ఎందుకు దాని గురించి గొప్పగా చెప్పుకోవాలి? అసలు దాని గురించి గొప్పగా చెప్పక్కర్లేదు, చెత్తగానో చెప్పక్కర్లేదు, విమర్శించక్కర్లేదు. దాన్ని పట్టించుకోవడం వదిలేయచ్చండి. అదొక పనికిమాలిన పదార్థం అండి. ఎప్పుడు పనికొచ్చే పదార్థం అవుద్దంటే మనం దాన్ని గౌరవిస్తూ మనం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ వస్తుంది అంటే ఒక మధ్యతరగతి వాడు గూజ్ బంప్స్తో ఎదురు చూడాలి. అలా ఉండాలి బడ్జెట్. అసలు ఏం కేటాయిస్తారు, మధ్యతరగతి ప్రజలకి ఏమి ఇస్తారు, ఏమైనా స్వయం ఉపాధి పథకాలు లాంటివి ఏమైనా ఇస్తారా, పేదవాళ్ళు ధనవంతులు అయ్యేలాగా ఏమైనా కొత్త అంశాన్ని ఏమైనా తీసుకొస్తారా, ఈ సంక్షేమ పథకాలు బటన్ నొక్కుళ్ళు ఇవన్నీ తర్వాత, మా ఊరికి ఏమైనా రోడ్లు వేస్తారా, ఇదిగో గ్రామీణాభివృద్ధి, ఇదిగో ఈ సంవత్సరం ఈ 1000 గ్రామాలను ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని ఈ 1000 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి ₹1,00,00,000 చొప్పున 1000 కోట్లు ఇస్తుందని ఒక్క బడ్జెట్లో అయినా చెప్తారా? చెప్పరు. సో బడ్జెట్ అనేది ఒక సిస్టమేటిక్ స్క్రాప్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడొద్దు. దానిలో బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రసంగం జరుగుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి బడ్జెట్ ప్రసంగం యాజ్ ఆన్ నౌ ఇప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడు జరుగుతున్న నేనైతే అది వినట్లేదు, నేను అది పట్టించుకోవట్లేదు. మళ్ళీ మీరు బడ్జెట్ గురించి వీడియో చేయండి అని అడుగుతారు కాబట్టి ముందే చెప్తున్నా, బడ్జెట్ గురించి మన ఛానల్లో వీడియోలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇది రీజను. ఆ అబద్ధాల పుట్ట, ఆ కాకి లెక్కలు దాని గురించి మనకు అనవసరం. అది వ్యవస్థకు పట్టిన ఒక మచ్చ. సో ఎప్పుడైతే 100కి 100% ఫాలో అవుతారో, ఎప్పుడైతే కమిట్మెంట్ ప్రకారం బడ్జెట్ ప్రవేశపెడతారో, ఎప్పుడైతే దానిలో ఉన్నది ప్రతిదీ ఫాలో అవుతారో అప్పుడే దాని మీద మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ.